ముందుగా రాజమండ్రికి సంబంధించిన అంశాన్ని చూద్దాం. రాజమండ్రి కల్తీ పాల మరణాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. దాదాపు 106 ఇళ్లకు రాజమండ్రిలో పాలు పంపిణీ అయినట్లు గుర్తించారు. కార్పొరేషన్ స్థాయి నుంచి ఇంటింటి సర్వే కూడా చేస్తున్నారు. పాల వ్యాపారి మొత్తం 106 కుటుంబాలకు ఈ పాలు సప్లై చేశాడని, ఈ పాలు 42 మంది రైతుల వద్ద సేకరించాడని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాధితుల బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు. కల్తీపాల ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనలో 4 చనిపోగా 2 వెంటిలేటర్పై ఉన్నారని తెలిపారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతుందని చెప్పారు. కల్తీపాల బాధ్యులను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఆ వివరాలు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. చందు, ఏదైతే కల్తీ పాలు కలకలం రాజమండ్రిలో కొనసాగుతుంది, ఆందోళన కూడా చాలా భయంకరంగా ఇక్కడ స్థానిక ప్రజలు ఇక్కడ భరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాజమహేంద్రవరంలోని ఏదైతే లాలా చెరువు దగ్గర చూసినట్లయితే ఇక్కడ స్వరూప్ నగరు, సోడేశ్వర నగర్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి అంటే కోరుకొండ నర్సాపురం ప్రాంతానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారి గత కొంతకాలంగా బైక్ మీద తీసుకొచ్చి పాలు పోస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇక్కడ 126 మందికి శివరాత్రి రోజున పాలు పోసాడు. అంటే రెగ్యులర్గా కూడా అతని దగ్గర గేదె పాలు పేరుతో కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. అయితే శివరాత్రి రోజున వేసిన పాల్లో కాస్త అది చేదుగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వినియోగదారులు ప్రశ్న లేవనెత్తిన పరిస్థితుంది. ఆ తదుపరి కూడా ఆ పాలు తీసుకురావడం వేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఈ పాలు వాడిన వినియోగదారులు ఎవరైతే ప్రజలైతే ఎవరున్నారో, ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వారు అనారోగ్యానికి గురయ్యారు. ఒకే ఇంట్లో 4 కిడ్నీకి సంబంధించిన వ్యాధులు అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా పాల్పడ్డారు. ప్రస్తుతం వెంటిలేటరు అలాగే డయాలసిస్ మీద కూడా కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఇది వారం రోజులుగా జరుగుతున్నప్పటికీ నిన్నే మొత్తం అంతా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ విషయం అంతా గోప్యంగా నడిచింది ఒక 5 రోజుల పాటు. నిన్ననే మొత్తం ఆసుపత్రిలో వీళ్ళు చేరడం, అక్కడ వాళ్ళు క్షీణించడం, వాళ్ళ ఆరోగ్యం, దీంతో ఇది నిన్నే బయటకు వచ్చిన నేపథ్యంలో మొత్తం 4 ముచ్చివాత పడ్డారు. ఇప్పుడు 12 మంది ఇక్కడ ప్రభుత్వ అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిమ్స్ అలాగే రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 12 మందిలో 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 3 ఏళ్ళు 5 నెలల పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద అసెంబ్లీలో స్పందించారు. బాధిత ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజమండ్రి సీట్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు అలాగే జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరామ చౌదరి కూడా ఇక్కడ ఆసుపత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించి ఇక్కడ వైద్య బృందంతో మాట్లాడి ఇది ఎలా జరిగింది అనేది తెలుసుకున్న పరిస్థితి ఉంది. అయితే బాధిత కుటుంబాలకి మొత్తం అండగా ప్రభుత్వం ఉంటుంది. ఏదైతే చికిత్స పొందుతున్నారో ప్రైవేట్ ఆసుపత్రిలో వారందరికీ కూడా వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వం పెట్టుకుంటుందని చెప్పి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారనేది ఇతిమిద్దంగా ఇంకా తెలియరాలేదు. 126 కుటుంబాలకు సంబంధించిన అందరి దగ్గర కూడా రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటికి 70% వరకే రక్త నమూనాలు సేకరించారు. అలాగే ఏదైతే పాల వ్యాపారి పాలు దాంతో తయారు చేసే పెరుగు ఇతర పదార్థాలు కూడా అతను అమ్ముతూ ఉంటారు. మొత్తం అవన్నీ కూడా నమూనాలు తీసుకుని ఇప్పుడు ల్యాబొరేటరీకి ఇటు హైదరాబాదు ఇటు విశాఖపట్నం కూడా పంపించారు. అలాగే అతను 42 రైతుల నుంచి పాడి గేదెల నుంచి పాలు సేకరించినట్టుగా చెప్తున్నారు. ఆ పాడి గేదెలకు సంబంధించిన శాంపిల్స్ ను కూడా ఇక్కడ ఇప్పటికే అధికారులు సేకరించారు. అయితే ఇక్కడ ఏ విధంగా ఇది కల్తీ జరిగింది, ఆ పాలు అతను గత 5-6 సంవత్సరాలుగా కూడా వ్యాపారం చేస్తున్నారు. గతంలో లేనిది ఈ శివరాత్రి రోజు నుంచి ఎందుకు వచ్చింది అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ జిల్లా కలెక్టర్ కీర్తి శేఖూరి అలాగే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఐజీ అశోక్ కుమార్ అలాగే వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాంజన్ మొత్తం అంతా కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ బాధిత కుటుంబాలను కూడా పలకరించారు. అయితే ఎవరు కూడా ఆందోళన చెందవసరం లేదు, ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమైనా సరే పూర్తి స్థాయి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించి వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తూ 16 మంది దీని బారిన పడ్డారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్తే ఇక్కడ అధికారులకు వచ్చేటప్పటికి 12 మంది కొంచెం పరిస్థితి విషమంగా ఉందని, అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని కూడా
ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాంజన్ చెప్పిన పరిస్థితి ఉంది. చందు చెప్పండి. శ్రీరామూర్తి, అంటే నిత్యం పాలు అంటే అందరికీ అవసరం ఉంటుంది. పాలు సేవించే వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ముఖ్యంగా ఉంటారు. సో ఇలాంటి కల్తీ వ్యవహారం ఫర్దర్గా రిపీట్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతోంది? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు గత కొన్ని రోజులుగా కూడా ఈ పాల అంటే సప్లై చేయడం, వాళ్ళకి అందివ్వడం జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఇలాంటి కల్తీ పాల వ్యవహారం ఇక ముందు జరగకుండా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చందు, సాధారణంగా ఏంటంటే పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా కాలంగా ఈ ఏదైతే బైకులు మీద క్యాన్లు కట్టుకుని పాలు సేకరించి గ్రామాల్లో అవి తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి సేకరించి తీసుకొచ్చి పట్టణ ప్రాంతాలు అమ్ముకుంటారు. అంటే ఒరిజినల్గా గేదె పాలు అని చెప్పేసి అమ్మడం ద్వారా అది లీటరు 50, 60, 70 రూపాయలు కూడా పలికే పరిస్థితి ఉంటుంది. కొన్ని చోట్ల డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ రాజమండ్రిలో చుట్టుపక్కల అన్ని కూడా విలేజ్ అంటే వ్యవసాయ ఆధారిత, పాడి ఆధారిత ప్రాంతాలు. దీంతో ఎక్కువగా పాడి దొరుకుతుందని చెప్పి ఆ గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులు ఒక ఇదిగా తీసుకుని, అంటే రైతుల దగ్గర పాలు సేకరించుకుని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే సేకరించి తీసుకొచ్చినప్పుడు కొంత నీళ్లు కలుస్తాయి అనేది చాలా వాస్తవం. నీళ్లు కలిపిన తర్వాత వాళ్ళు ఎక్కువ ఒక మోతాదులో అమ్ముకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ప్రయోజనం పొందుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదైతే పాలలో యూరియా కలుస్తుందని చెప్పి కూడా అక్కడక్కడ వినపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ మధ్యలో ఒక కెమికల్ లాంటిది ఒక పౌడర్ కూడా వచ్చింది. అది కలిపితే పాలు చిక్కగా ఉంటాయని కూడా వచ్చింది. మరొక రసాయనాలు కూడా కలిపే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు దొరికిన ఏదైతే ఈ నర్సాపురం నుంచి, కోరుకొండ మండలం నర్సాపురం నుంచి గణేష్ అనే రైతు తీసుకొచ్చిన పాలులో కొన్ని పదార్థాలు మాత్రం ఇంటి దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఇక్కడ ల్యాబ్కి పంపించారు. అలాగే ఆ పాలుకి సంబంధించిన తాగిన వాళ్ళ నమూనాలు కూడా పంపించారు. అలాగే ఆయన దగ్గర ఏదైతే పాలకి వినియోగించడానికి, అంటే తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని పదార్థాలను కూడా తీసుకోవడంతో వాటిని కూడా ల్యాబ్కి పంపారు. అందులో ఎలాంటి అవశేషాలు ఉన్నాయి, అంటే విషపూరిత అవశేషాలు ఉన్నాయా, లేకపోతే మామూలుగా ఆహార పదార్థాలుగా అవశేషాలు ఉన్నాయా అనేది ఇప్పుడు ల్యాబ్కి పంపారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఇతమిద్దంగా అధికార యంత్రాంగం ప్రకటించలేరు. ఇప్పటి వరకు కూడా ఆ పాలు తాగుతున్న కుటుంబాల్లోనే ఇప్పుడు ఈ కిడ్నీ బారిన పడడం, దానికి మూత్రం ఆగిపోవడం, మూత్రపిండాల ఈ వ్యాధులకు గురి కావడం, మొత్తం అందరూ కూడా ఏదైతే ఈ పాలు పోస్తున్నారో ఆ ఖాతాదారులే గురి అవడం వల్ల ఇది అనుమానం కలిగింది. ఇది ఈ అనుమానం నివృత్తి పూర్తిగా కావాలనుకుంటే ఇది రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ కూడా ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు కానీ వస్తుంది. ఓ 2 రోజులు సమయం పెట్టే అవకాశం ఉందని కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఆ శాంపుల్స్ సేకరించిన నేపథ్యంలో వచ్చిన రిజల్ట్ తర్వాతే ఇది ఇదిమిద్దంగా ఏ శాతం ఎంత మేరకు ఈ పాలలో కల్తీ జరిగింది, కలుషితం జరిగింది, అందులో ఎలాంటి అవశేషాలు ఉన్నాయనేది నిర్ధారణ అవుతుంది. అప్పుడు ప్రస్తుతం అయితే కనుక పాలలో నీళ్ళ కలపడం, అది సరఫరా చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అది కాకుండా పాలు చిక్కగా కలపడానికి, అలాగే వెన్న రావడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఇప్పుడు నడుస్తుంది. దీన్ని పాల వర్తక సంఘాలు కూడా ఖండిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు లూజు పాలు ఎక్కడా కూడా తాగవద్దని చెప్పి అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ప్రచారం చేసింది. 2 రోజుల పాటు గ్రామీణ ప్రాంతంలో వచ్చే లూజు పాలు ఏది కూడా, క్యాన్లో తీసుకొచ్చే పాలు ఏవి కూడా వాడొద్దని కూడా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యం అంతా చూసినట్లయితే మొత్తం మీద రాజమండ్రిలో ఒక అలజడి, ఒక కలవరం, ఒక ఆందోళన అయితే ఈ కలుషిత పాలు వల్ల ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ 4 మృతి ఇప్పటి వరకు జరిగింది. అయితే 5 మృతి చెందినా కానీ అధికారుల రికార్డుల ప్రకారం 4 చెప్తున్నారు. ఇందులో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో కూడా ఒక ఆందోళన నెలకొంది. అయితే ఇప్పుడు బాధిత కుటుంబాలందరికీ కూడా అండగా ఉంటాం, వారికి ఆదుకుంటాం, వారికి పరిహారం చెల్లిస్తామని 10 లక్షల రూపాయలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం, ఇక్కడ అధికార యంత్రాంగం అంతా ఇక్కడ కదిలి రావడంతో కాస్త ప్రజల్లో ఒక ఆందోళనతో కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరికీ కూడా ఎంత వైద్యం అయితే అంత ఖర్చు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం భరిస్తుందని కూడా ప్రకటించే పరిస్థితి ఉంది. చందు. రైట్ శ్రీరామూర్తి, అంటే పాలు అనేది నిత్యావసరం, రోజు అంటే అది లేకుండా గడవనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో
అక్కడున్నవి కల్తీ పాల అసలైన పాల అని తెలుసుకోవడానికి ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా ప్రభుత్వం? ఎవరికి వారుగా కుటుంబాలకు ఏమైనా శాంపిల్స్ టెస్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి మాట్లాడడం ఎస్క్రేషియా ప్రకటించారు. కావాల్సింది ఎస్క్రేషియా కాదు, నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది? చందు, ఇప్పుడైతే మేము ఇప్పుడు చర్యలు తీసుకుంటామని ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది, కానీ వాస్తవానికి చూసినట్లయితే ఎక్కడా కూడా ఈ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పాలు మీద ఎలాంటి నిఘా లేదు, ఎలాంటి అథారిటీ లేదు. కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఎప్పుడు తనిఖీ చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు కూడా పాల్లో నీళ్లు కలుస్తాయి, నీళ్ళతోటే ఇస్తారని చెప్తున్నారు కానీ ఇందులో చాలా వరకు కెమికల్స్ కలిపి కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు వెలుగు చూసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మొత్తం ఈ పాలు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంలో సరఫరా చేయడానికి వచ్చే పాలుని ఒక ఇది చేయాలి, ఖచ్చితంగా శాంపిల్ తీసి తనిఖీ చేయాలి, దానికి పరీక్షలు నిర్వహించాలి, బాగున్నాయన్న తర్వాతే ఈ సరఫరా జరగాలి. అలాగే తరచూ కూడా ఈ తనిఖీలు చేస్తూ ఉండాలి అని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు ప్రజాభిప్రాయం కూడా అలా వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.